ఆధార్ కార్డు ఈ చిత్తూరు తండ్రి పెళ్లి మహదు మహద్దు నీ లెక్క లేదు అంత పత్తి పాడైతుంది కదా మొత్తం సాలు బట్టి పాడైపోతుంది కదా మరి ఎట్లా దాన్ని మళ్ళీ అక్కడికి వస్తారు దాన్ని మళ్ళీ ఏం చేయాలి మీరు మొత్తం రైతు కూలీలు ఇక్కడ మొత్తం చూద్దాం బిడ్డ మీకు ఇది వరదలతో ఏదైతే పంట నష్టమైందో చెడిపోయిందో మీకేమైనా సాయం చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాను జోడించలేక కేంద్ర ప్రభుత్వం మనకి 75% పరిహారం పొందే అవకాశం ఉందో దాన్ని కోల్పోతున్నామని చెప్పండి. అంటే విజ్ఞత గల ప్రభుత్వం ఏది కూడా ఇట్లా చేయలేదు. విజ్ఞత గల ప్రభుత్వం ఏది కూడా ఇట్లా చేయలేదు. మనం ఎప్పటికీ కేంద్రంకి వెళ్ళి ఇంత మేరకు ఎక్కువ సహాయం పొందే అవకాశం ఉంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అది లేకుంటే ఏదైతుందో అసలు నష్టమే జరగలేదు మా దగ్గర అంటే ఏమనంటే కన్నుడి చూసుడి కనపడుతున్న నష్టం జరిగిందా జరగలేదు చెప్పండి. కన్నుడి చూసుడి కనపడుతున్న నష్టం జరిగిందా జరగలేదు చెప్పండి. ఆర్తడి పంట ఏదైతుందో మొత్తం కోల్పోయినో చెప్పంటున్నా. ఆర్తడి పంట కొంత వరి ఏదైతుందో కొంత నారు పోయింది, ఏమన్నా నాటేసిన పొలాలు కొంత దెబ్బతిన్నాయి. కొంతమేరకు ఇంకా 50% పోయినా 50% ఇంకా ఉన్నది, ఇంకా నాటు వేసే సమయం ఉన్నది కాబట్టి. కానీ ఆర్తడి పంటలు మొత్తం పోయినాయి అంటున్నాను. ఇవాళ మేము ఉదయంకి వెళ్ళి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీంద్రరావు గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి గారు, యువజన కాంగ్రెస్ పక్షాన హైపాల్ రెడ్డి గారు అందరం కూడా ఏదైతుందో ముసాహిద్ కానీ బోర్నపల్లి, ఒడ్డలింగాపూర్ మొదలుకొని ఒడ్డలింగాపూర్, బోర్నపల్లి, చింతలూరు, బషీర్పల్లె, వస్తాపూర్ గ్రామాలు ప్రకటించింది. బోర్నపల్లిలో ఏదైతుందో వీళ్ళ ఏ కుర్రు మనం దీవిగా భావిస్తామో అక్కడ చిక్కుకున్నటువంటి ఒక రైతులను కలిసి వాళ్ళు పరామర్శించదండి. ఆ 9 మంది రైతులు కలిసి, ఆ 9 మంది కౌలు రైతులు, ఆ 9 మంది కౌలు రైతులు వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళ ఈ అతివృష్టితోని వరదలతో ఏదైతుందో వాళ్ళు పెట్టిన పంట మొత్తం నేల కురిగిపోయింది. దాదాపు చెప్పిన 20,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోతున్నారు. అటు భూస్వామికి చెల్లించాల్సినటువంటి ఒక కౌలు చెల్లించాల్సి వస్తుంది, భూస్వామికి చెల్లించాల్సిన కౌలు చెల్లించాల్సి వస్తుంది. దానికి అదనంగా 20,000 రూపాయలు పెట్టుబడి ఇప్పటికీ కోల్పోయినారు. వాళ్ళ రైతు ఇల్లు పూర్తిగా, ఇల్లు అంటే డ్వెల్లింగ్ అవుతుంది, నివాసిత కూడా. ఇల్లు అంటే నిర్వచనం చెప్తున్నారు మీకు.
ఇల్లు అంటే డ్వెల్లింగ్ హౌస్, నివాసిత గృహము. ఎక్కడ నివాసిత గృహము పూర్తిగా కోల్పోయినట్టయితే ఈ వరదలు చిక్కుకొని కానీ, అగ్నికి ఆహుతితోని కానీ, విద్యుత్ దాని ఏమంటారు షార్ట్ సర్క్యూట్తో కానీ వాళ్ళకు 95,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి ప్రభుత్వం తక్షణమే. అసలు ఇంతవరకు అటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తుంటే దాఖలాలు కనబడటం లేదా? ఇప్పుడు మొక్క రాయకల్ మండలంలోనే దాదాపు 100 పైన కుటుంబాలు ఏదైతుందో వాళ్ళ ఇండ్లు పడిపోడుతున్న సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మన నిత్యావసర వస్తువులు, యుటెన్సిల్స్ అన్నీ కోల్పోయిందని చెప్పి అంటున్నారు. అందరూ దళితులు, బలహీన వర్గాలు. ఎవడికి ఇంతవరకు ప్రభుత్వ పరంగా రూపాయి ఇచ్చిన దాఖలా లేదు. మీరు ఏదైతుందో ఇల్లు డ్వెల్లింగ్ నివాసిత గృహం పూర్తిగా పడిపోయినట్టయితే 95,000 ఇవ్వాలి. పాక్షికంగా అయినట్టయితే 5,000 రూపాయలు ఇవ్వాలి. నేను సీఎం గారి ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్వాసితులు ఎవరున్నా కానీ వాళ్ళకి మనిషికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రకటించింది. ఆ దాఖలాలు లేవు. ఇలా శాశ్వత గృహ నిర్మాణానికి సంబంధించి గతంలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలతో ఇల్లు కొట్టుకున్నట్టయితే ఇందిరా ఆవాస్ యోజన అనేటువంటి ఒక కార్యక్రమం ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తదుపరి ఆ ఇందిరా ఆవాస్ యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం కింద మార్పు చేసింది. ప్రధానంగా ఇవాళ ఏదైతే పంట నష్టపోవడం జరిగినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి వరకు ఎకరా 20,000 రూపాయలు మనకు పరిహారం, ఆర్థిక సహాయాన్ని కల్పించాలి తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి కొరకు. అట్లే మత్స్య కార్మికులకు ఏదైతుందో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఉన్నటువంటి అందరికీ తలా 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ పూర్తి స్థాయిలో ఇల్లు కోల్పోయిన నివాసిత గృహాలకు ఏదైతుందో 95,000 ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం జీవో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం జీవో ఉన్నది. తాత్కాలికంగా 5,000 ఉంటే పూర్తిగా కోల్పోతే 95,000 ఇవ్వాలి. వీళ్ళకందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నూతనంగా ఇండ్లు మంజూరు చేయాలి. ఇవాళ ఈ బోర్రపల్లి కుర్రులో కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అలా ప్రత్యేక పరిస్థితుల్లో రైతు బంధు సాగు చేస్తున్న రైతులకు అందింపచేయాలి. ఇప్పుడు 10,000 రూపాయలు అయితే రైతు బంధు ఇస్తారు కానీ ఆ 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రత్యేకంగా ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఈ నష్ట పరిహారానికి అదనంగా సాధారణంగా 20,000 రూపాయలు నష్టపరిహారం మేము డిమాండ్ చేస్తున్నామో ఈ 10,000 రూపాయలు మీరు వాడు వ్యవసాయం సాగు చేసినా చేయకుండా మీరు కల్పిస్తున్నారు కదా. వాస్తవంగా అక్కడ కౌలు రైతు సాగు చేస్తున్నాడు కాబట్టి ఆ 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఆ కౌలు రైతులకు అందించాలని చెప్పండి. ఆ లోయగూడెంలో ఇండ్లు కోల్పోయిన వారు 5 ఇండ్లు ఉన్నాయి. పాపం నేను ఎంఆర్ఓ గారి దృష్టి కూడా తీసుకుపోయినాయి. ఆ 95,000 రూపాయలు లోయగూడెంలో ఇండ్లు పూర్తి కూలిపోయింది. అంటే ఇతర ప్రాంతాలు కూడా కూలిపోయిండ్రు. పాపం ఉడ్డలింగాపూర్లో ఒక అనాథ బాలిక, తల్లి లేదు తండ్రి లేదు, ఆ మొత్తం ఇల్లు పోయి ఉందా రేపు ఇక్కడ మొత్తం పోయింది. జస్ట్ టీనేజ్ గర్ల్, అమ్మాయిని కూడా 15 ఏళ్ళు ఉంటుంది కావుతున్నాయి. ఇంటర్
సెకండ్ ఇయర్, గిరిజన బాలిక. అమ్మాయి పేరు ఏముండే? అమ్మాయి తండ్రి లేడు, ఉన్న నివాసితం కోల్పోయింది. ఆమె కష్టం